సర్కారుతో డిఎస్సి ఇదేనా ప్రజాపాలన? నమస్తే తెలంగాణ మొత్తం రెడ్ కనబడుతుంది. ప్రజా ఉద్యమాలు విప్లవంలాగా కనబడుతున్నాయి. అన్ని ఎర్ర జెండాలు, మహాధర్నా. సో ఒక విధంగా చూస్తే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కరు అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే కాదు, ఎవరు వచ్చినా కానీ ప్రతి ఒక్కరు విద్యార్థుల దగ్గర పోతారు. వాళ్ళకి ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాము, అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి మాయమాటలు చెప్తారు. అండ్ తీరా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఉంటుంది. సంవత్సరంలో 2 లక్షలు వేస్తాము, మెగా డిఎస్సి 25,000 మెగా డిఎస్సి వేస్తాము, అండ్ గ్యాస్ 500. ఏమైంది 500? గ్యాస్ వస్తుందా అందరికి 500కు? 200 యూనిట్ల వరకు కరెంటు అందరికీ వస్తుందా? కాలయాపన జరుగుతూనే ఉంది. రైతులకి రుణమాఫీ చర్చల్లోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితి చూస్తుంటే మనకి సర్కారుతో డిఎస్సి, బీఆర్ఎస్ సర్కారే బాగుండే చెప్పుకుంటుంది నమస్తే తెలంగాణ. కాబట్టి సార్, కొలువుల కోసం మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం, మేము ఎలాంటి అరాచకాలకు పాల్పడడం లేదు, మా డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ సర్కారే బాగుండే, ఇంత నిర్బంధం గతంలో ఎన్నడూ చూడలే. తెలంగాణ నమస్తే తెలంగాణ చెప్పుకుంటే భలే గమ్మత్తుగా ఉంటుంది. ఎట్లా అంటే కాంగ్రెస్ ఏదో గలీజ్ సామెత ఉంటుంది కానీ అది వద్దు ఇప్పుడు. కానీ పెట్టే అమ్మ పెట్టకనే పాయే, ఈరోజు పెట్టేదానికి ఏమాయే అన్నట్టు ఒక సామెత ఉంటుంది అది. సో ఇది ఇలా చెప్పుకోవద్దు, గలీజ్గా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ఇన్ని ఉద్యోగాలు, నీళ్ళు, నిధులు, నియామకాలు అనే దాని మీదనే కొట్లాడి ఏం జరిగిందో 10 సంవత్సరాల్లో నోటిఫికేషన్లు కానీ విద్యార్థుల ముఖాలు కూడా చూడలే కేసీఆర్. మళ్ళీ నమస్తే తెలంగాణలో ఇప్పుడు జబ్బలు తెరుచుకుంటుంది. చెప్పుకోవడానికి వాళ్ళకి అసలు ఎలా నోరొస్తుందో తెలియట్లేదు. ఒక్క ఉద్యోగం పడలే. పోలీసుల నిర్బంధంలోనూ నిరుద్యోగుల రణగర్జన, అర్ధరాత్రి ఆందోళన, ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ, ధర్నా, డిఎస్సి వాయిదా, పోస్టుల పెంపు కోరుతూ పాఠశాల డైరెక్టరేట్ ముట్టయించిన నిరుద్యోగులు, అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, అరెస్టులు, నిరసనకు కృష్ణయ్య, బీఆర్ఎస్వి నేతల మద్దతు, డిఎస్సి పరీక్షలు యథాతథం, సర్కారు స్పష్టీకరణ, ప్రభుత్వం మొండి వైఖరిపై నిరుద్యోగుల ఆగ్రహం. డిఎస్సి సరే, లాస్ట్ టెట్ పరీక్ష నిర్వహిస్తే గ్రూప్ మన డిఎస్సి కంటే ముందు మనకి ఎల్బీ స్టేడియంలోనే గురుకుల పాఠశాల అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిండు సారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి వరకు పోస్టింగ్ జరగలేదు, దీని మీద స్పందించాల. నర్సులకి పోస్టింగ్ ఇచ్చిండ్రు, శాలరీలు రావట్లేదు, ఇవన్నీ ఉన్నాయి. సో ఒక్కసారి మరి రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుందో ఒక్కరికి అంటే ప్రజలకు అర్థం కావట్లేదు. తాను అంటే నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చిండా, లేకపోతే నిజంగా నెరవేర్చే వాగ్దానాలు ఇచ్చిండా? మీకు చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. ప్రజలు మళ్ళీ వీళ్ళు నిరుద్యోగులు ఎలా ఉంటుంది ఆ పరిస్థితులు మీరు అక్కడికి వెళ్ళి చూసిండ్రు కూడా. ఇంటికాడ ఉన్నాయి లేని అన్నీ అమ్ముకొని వచ్చి చదువుకుంటారు. చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ఇంటికాడ పంటలు పండాయి, ఆ పంటలతో వచ్చినాయి, జీవితం గడవదు. కానీ ఒక్కసారి మీరు అధికార పీఠం మీదకి ఎక్కగానే ఇవన్నీ మర్చిపోతారా? లేకపోతే ఏం జరుగుతుంది? బ్యూరోక్రాట్స్ ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారు? అర్థం కావట్లేదు. ఎవ్వరు చూసినా ఈ
వాళ్ళకు గనక కోపం వస్తే ఈరోజు పరిస్థితి అట్టుడికిపోతుంది. మళ్ళా నక్సలైట్లు అవుతారాళ్ళు, నక్సలైట్ ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. మళ్ళా ఇక గద్దర్ చెప్పినట్టు ఆ గద్దర్ పాడిన పాటలన్నీ వాడుకుంటున్నారు. మళ్ళా గద్దర్ మళ్ళా ఈ వనాల్లోకి వెళ్ళిపోతారు వీళ్ళంతా. ఇక్కడుండి ఒక్కొక్క సూసైడ్ బాంబర్స్ అవుతారు. వాళ్ళలో అసహనం అసంతృప్తి రేగితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో తెలంగాణ మంచి స్థితిలో ఉంది. వీళ్ళే దేశ భవిష్యత్తును నిర్ణయించేది. వీళ్ళకి గనక కోపం వస్తే యువకులు వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు, దయచేసి వాళ్ళతో ఆటలాడకండి. వాళ్ళు కోరుకునేది ఏ బంగారు తెలంగాణ కోరుకోవట్లేదు. మాయమాటలు ఏవేవో మీరు అడగకుండా ఇచ్చే వాగ్దానాలు కోరుకోవట్లేదు. వాళ్ళు కోరుకునేది చిన్న ఉద్యోగాలు, అది కూడా మీరు ఏ స్థాన ఉద్యోగాలు వేయమంటున్నారు. అంతేగాని వాళ్ళు గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. సో దయచేసి ప్రతిపక్ష నాయకులకు కావచ్చు, బీజేపీ వాళ్ళకు కావచ్చు, ఇతర పార్టీలకు కావచ్చు, వాళ్ళకి తోడుగా వెళ్ళండి, వెళ్ళి అడగండి. నిజంగా వాళ్ళు కోరుకుంటున్నారు, అసలు బీజేపీ వాళ్ళు రావట్లేదు ఏంది, లేకపోతే ఇంకా వేరే పార్టీ వాళ్ళు రావట్లేదు ఏంది, మాట్లాడాలి కదా అని బీజేపీ కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తున్నారు. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కావచ్చు, డిఫరెంట్ ఏరియాస్ నుంచి చిత్రగుప్తికి ఫోన్స్ వస్తున్నాయి. అన్న బీజేపీ ముందుకు వస్తే కొద్దిగా మాకు న్యాయం జరుగుతుంది, మా వాయిస్ ప్రభుత్వానికి వినబడుతుంది, మీడియా వాళ్ళు మాకు ఫోకస్ ఇస్తారు, మా ఆర్తనాదాలు ఆవేదనలు ఎవరు వినట్లేదు, మమ్మల్ని తీసుకుపోయి రాత్రి ఎక్కడో సిటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అని చూడకుండా గ్రౌండ్లలో వేస్తున్నారట. వాళ్ళకి అన్నం లేదు, తిండి లేదు, రాత్రి అందులో లైట్లు కూడా లేవట, ఎక్కడ తీసుకుపోతున్నో తెలుస్తలేదు. ఇంత దారుణం. ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, తెలంగాణ తెచ్చుకున్నాం. 10 సంవత్సరాల ముందు ఒక విద్యార్థులకు ఏ గతి పట్టిందో అందరికీ తెలిసిందే. కానీ మళ్ళీ కూడా ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఏవో ఆశలు, ఈ స్టూడెంట్సే అందరూ సపోర్ట్ చేసి ఈ ప్రభుత్వం రావడానికి కారణమైంది, గుర్తుపెట్టుకోవాలి. కానీ మళ్ళీ రోడ్ల మీదకే ఎక్కాలి, మళ్ళీ ఉద్యమాలు వేయాలి. ఎంతవరకు చేస్తారండి? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు అడిగేటి ఉద్యోగాలు, మీరు అడిగిన ఉద్యోగం, మీరు చెప్పిన ఉద్యోగాలే సరిగ్గా నిర్వర్తించండి చాలు. నోటిఫికేషన్ సరిగ్గా వేయండి, ఇంకా అందులో దాపరికాలు ఎందుకు? సో దయచేసి ఈ విషయాన్ని మీరు కొంచెం పట్టించుకోండి. విద్యార్థుల కోసం విద్యార్థులని నిర్లక్ష్యం చేయకండి ప్లీజ్. వీళ్ళే దేశం, వీళ్ళే నాయకులు, వీళ్ళే ఇండస్ట్రియలిస్టులు, వీళ్ళే ఈ దేశాన్ని నడిపించే వాళ్ళు. కాబట్టి విద్యార్థుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, అందరికీ చిత్రగుప్త తరఫున మేము విన్నవించుకుంటున్నాం అండ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదంటే అది మేము ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో మేము రిక్వెస్ట్ చేస్తాం. కాబట్టి వీళ్ళకి ఇక మీరు వెళ్ళండి. వీళ్ళు అడిగేటి గొంతెమ్మ కోరికలు కాదు. మీరు అనుకోవచ్చు వీళ్ళ వెనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఎగదోస్తున్నారు అని అనుకోవచ్చు. ఎస్, నిప్పులేందే పొగరాదు అంటారు కదా. అసంతృప్తి ఉంటేనే కదా చేసేది, అసంతృప్తి లేకపోతే చేయరు కదా. ఆ అసంతృప్తిని మీరు పోయి పలకరించండి, మేము ఇది చేస్తాము, మీకు ఉద్యోగాలు వస్తాయి అండ్ ఒక శాంక్టిటీ ఇవ్వండి, వాళ్ళకి ఒక నమ్మకం ఇవ్వండి, మేము స్వచ్ఛంగా చేస్తున్నాము అని చెప్పేసి ఒక నమ్మకం ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళు తప్పకుండా వింటారు. ఇక్కడ ఆటో కార్మికుల ఆగ్రహ జ్వాలలు ఎంత గమ్మత్ అంటే, ఎవరు అడిగినరండి ఉచిత బస్సు ప్రయాణాలు? ఆడోళ్ళు శిఖలు పట్టుకొని కొట్టుకుంటున్నారు, ఏలన చేస్తున్నారు.
ఏడిపోతున్నావు అమ్మ నువ్వు అంటే చార్మినార్ దగ్గర షాయి తాగడానికట, లేకపోతే మా దోస్తు ఏదో కూర నేర్పిస్తుందట పోయి చూసి వస్తా. ఎంత దారుణము! ఒక్కొక్క సిచ్యువేషన్ని చూస్తుంటే బస్సులో సిచ్యువేషన్, ఒకరిని పొట్టగొట్టడం. సరైనటువంటి ఏదైనా ఒక మీరు వాగ్దానం ఇస్తే దాన్ని ఒక ట్రయల్ రన్ చేసో లేకపోతే అది ఎక్కడైనా సక్సెస్ అయితే అది ఇవ్వడంలో బాగుంటుంది. కానీ మైండ్లోకి ఏది వస్తే అది మీకు ఎవరో ఐడియాలు ఇస్తారు, చెట్ల మీద ఇస్తాలు కుట్టినట్టు ఐడియాలు ఇస్తారు, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు అనుకుంటున్నారు ప్రజలు మీరు 6 గ్యారంటీలను చూసి ఓట్లేయలే. వాళ్ళు బీఆర్ఎస్ మీద కోపం మీద, ఇంతకుముందు ఉన్నటువంటి నాయకుడి అహంకారం మీద, అహంకారం దెబ్బతీయాలని వాళ్ళ మీద కోపంతో మీకు ఓట్లేసిండ్రు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ పంచాయతీ కార్మికుల ఆందోళన 10 నెలలుగా వేతనాలను చెల్లించకపోవడంపై పంచాయతీ కార్మికులు బగ్గుమన్నారు. 100 మంది కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ను సోమవారం ముట్టడించారు. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించలేక అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలను చెల్లించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒక దిక్కు జీతాలు లేకుండా, ఒక దిక్కేమో జీతాలు ఉండవు, ఇంకొక దిక్కేమో ఉచిత వాగ్దానాలు. సో ఒక్కసారి ఆలోచించుకోవాలి, మన రాష్ట్రం ఎటుపోతుంది, మన దేశం ఎటుపోతుంది. ఎవరు అడిగినరండి? ఆకలైన వాడికి అన్నం కోరుకుంటాడు, అంతేగాని బిర్యానీ కావాలని ఎవరు కోరుకోరు. విలాసాలకు కావచ్చు, లేకపోతే ఉచిత వాగ్దానాలకు కావచ్చు, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ప్రజల్ని ఎంతకాలం మోసం చేస్తారు? ఇంకా కావాల్సింది ఇవ్వండి. గ్రామ పంచాయతీలకు లేవు, నిధులు లేవు. ఇచ్చినటువంటి నర్సులకి జీతాలు లేవు. రిక్రూట్మెంట్ అంటే కొన్నేమో నోటిఫికేషన్స్ పెట్టరు, నోటిఫికేషన్స్ పెడితే ఉద్యోగాలు ఇయ్యరు, ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి పోస్టింగ్లు ఇయ్యరు, పోస్టింగ్లు ఇచ్చిన వాళ్ళకి శాలరీలు ఇయ్యరు. మీకు అర్థమవుతుందా? ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, ఇన్ని రకాల లోపాలు ఉన్నాయి. ఇన్ని లోపాలు పెట్టుకొని కూడా ఇంకా డాంబికాలు ప్రదర్శించడం కొద్దిగా అంటే గ్రౌండ్ మీదకి రండి, రియాలిటీని తెలుసుకోండి.